బుద్ధుడు మరియు బిచ్చగాడు. ఒకానొక కాలంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించేవాడు. అతను ప్రతిరోజు తన ఆహారం మాయం అవడం గమనించాడు. ఒకరోజు తన ఆహారాన్ని దొంగలిస్తున్న ఎలుకని పట్టుకున్నాడు. ఓ నువ్వా ఎలక? నా ఆహారాన్ని ఎందుకు దొంగలిస్తున్నావు? నువ్వు ఇల్లు లేని బిచ్చగాడిని. వెళ్ళి ధనవంతుల ఇంట్లో దోచుకు తిను. వాళ్ళు నిన్ను పట్టించుకోరు కూడా. కానీ నా లక్ష్యం నీ ఇంట్లో దొంగలించడం మాత్రమే. ఏమిటి? ఎందుకు? ఎందుకంటే ఇది నీ తలరాత. నీ స్వాధీనంలో కేవలం 8 వస్తువులే ఉన్నాయి. నువ్వు ఎంత అడుక్కున్నా సరే, నువ్వు ఎంత సంపాదించినప్పటికీ నీ వద్ద ఉండేది అంత మాత్రమే. బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. అతని గుండె పగిలిపోయింది. అలాంటి దురదృష్టాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు? నా బ్రతుకు ఎందుకు ఇలా ఏడ్చిందో ఏమో. ఆ విషయం నాకు తెలీదు. నువ్వు బుద్ధుడిని అడగడానికి ప్రయత్నించు. బహుశా ఆయన నీకు చెప్తారేమో. అలా బిచ్చగాడు బుద్ధుడిని వెతకడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతను రోజంతా ప్రయాణించాడు. చివరికి అతనికి ఒక ధనవంతుల కుటుంబము ఎస్టేట్ కనుగొన్నాడు. అలసిపోయి నిద్రలో అతను ఆ రాత్రి అక్కడే నిద్రపోవడానికి నిర్ణయించుకున్నాడు. అలా అతను వారి ఇంటి తలుపు తట్టాడు. అయ్యో వినండి, చీకటి పడుతోంది. నేను ఈ ప్రదేశానికి కొత్త. ఈ రాత్రికి నేను ఇక్కడ గడపొచ్చా అయ్యా? అలాగే రండి లోపలికి. అలా ఆ ఇంటి లోపలికి బిచ్చగాడు ప్రవేశించాడు. ఆ వ్యక్తి అడిగాడు, ఓ అబ్బాయ్, ఇంత రాత్రి వేళ ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? ఓ బుద్ధుణ్ణి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఆయన కలవడానికే వెళ్తున్నాను. సరిగ్గా అప్పుడే ఆ ధనవంతుని భార్య అక్కడ వారి మాటలు వింది. బుద్ధుడిని అడగడానికి మా వద్ద కూడా కొన్ని ప్రశ్నలున్నాయి. ఓ అలాగే, బహుశా మీ బదులుగా నేను అడగొచ్చు అనుకుంటున్నాను. మీ ప్రశ్న ఏమిటో చెప్పండి మేడం. ఓహ్, మాకు 16 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమె మాట్లాడలేకపోతోంది. ఆమె ఎప్పుడు మాట్లాడగలదో బుద్ధుడిని మీరు అడిగి చెప్పగలరా? అలా మర్నాటి ఉదయానికి బిచ్చగాడు తన తల దాచుకోవడానికి చోటిచ్చిన వారిని ధన్యవాదాలు చెప్పుకొని వారి ప్రశ్నలు గుర్తుంచుకొని బుద్ధుడిని వెతకడానికి బయలుదేరాడు. ఇక సెలవు. అలా అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పర్వత శ్రేణుల్ని చూశాడు. వాటిని దాటాలి. ఓ భగవంతుడా, వీటిని ఇప్పుడు ఎలా దాటగలను? అతను ఒక పర్వతాన్ని ఎక్కి ఒక తాంత్రికుణ్ణి కలిశాడు. అయ్యో నమస్కారం, ఈ కొండని దాటడంలో సహాయపడగలరా? నా పైకి ఎక్కు. బిచ్చగాడు ఒక గెంతు గెంతి తాంత్రికుడు నడుంపైకి ఎక్కి కూర్చున్నాడు. మాంత్రికుడు తన సిబ్బందికి ఆ యువకుణ్ణి తీసుకువెళ్లాలని చెప్పాడు. అతను సముద్రం దాటి కొండల వైపు ఎగిరిపోయాడు. అలా వాళ్ళు సముద్రం పై నుండి కొండల వైపు ఎగురుతూ వెళ్లారు. యువకుడిని మాంత్రికుడు అడిగాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు ఈ కొండల్ని దాటాలని ఎందుకని అనుకున్నావు? నేను బుద్ధుణ్ణి నా గురించి ఒక ప్రశ్న అడగడానికి వెళ్తున్నాను. నా జీవిత గమ్యం గురించి. ఓ నిజంగానా? నేను కూడా ఓ ప్రశ్న అడగనా? బుద్ధుణ్ణి అడగడానికి వేల సంవత్సరాల నుండి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. నా గురువు చెప్పాడు, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళగలనా? బుద్ధుణ్ణి ప్రశ్న అడిగి నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో నువ్వు ఆయన్ని అడగగలవా? తప్పకుండా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా అతను తన చివరి అడ్డంకు వద్దకు వచ్చాడు. ఆ అడ్డంకు నదిని దాటలేకపోవడమే. అయ్యో బాబోయ్, ఈ విశాలమైన లోతైన నదిని నేను ఎలా దాటగలను? అదృష్టం కొద్దీ అతను ఒక పెద్ద తాబేలును కలిశాడు. అతన్ని నది అవతల ఒడ్డును వదలడానికి ఒప్పుకుంది. వారు అలా నదిని దాటుతూ ఉండగా తాబేలు అడిగింది, నువ్వెక్కడికి వెళ్తున్నావు బాబా? నేను బుద్ధుణ్ణి కలవడానికి వెళ్తున్నాను. నేను నా జీవిత గమ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. నా ప్రశ్న కూడా ఒకటి ఉంది, అడుగుతావా నువ్వు నా తరపున? తప్పకుండా. ఏమిటది? నేను డ్రాగన్ కావాలని 500 ఏళ్ల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా లెక్క ప్రకారం చూస్తే ఇప్పటికే నేను డ్రాగన్ అయిపోయి ఉండాలి కదా. నువ్వు బుద్ధుని నా గురించి అడుగుతావా? అసలు నేను ఏమి చేయాలి డ్రాగన్గా మారాలంటే? ధన్యవాదాలు తాబేలు, నన్ను నదిని దాటించినందుకు. యు ఆర్ వెల్కమ్.
నా ప్రశ్నని అడగడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అస్సలు మర్చిపోను. నేను నీ ప్రశ్నని తప్పకుండా అడుగుతాను. ఆ బిచ్చగాడు తన ప్రయాణాన్ని బుద్ధుడిని కలవడానికి కొనసాగించాడు. చివరికి అతను చేరవలసిన చోటికి వచ్చాడు. ఆ బిచ్చగాడు ఒక పెద్ద ఆశ్రమం ఎదురుగా నిలబడ్డాడు. గట్టిగా శ్వాస తీసుకున్నాడు. నేనిక్కడున్నాను. చివరికి నేనిక్కడ గొప్ప బుద్ధుణ్ణి కలవనున్నా. కనుక ఆ బిచ్చగాడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆత్మశుద్ధితో, ఉత్సాహంతో తన మరియు ఇతరుల ప్రశ్నల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ప్రవేశించాడు. బుద్ధుడు ఎదురుగా తల వంచాడు. దయచేసి నా నమస్కారాల్ని స్వీకరించండి బుద్ధ. నేనిక్కడికి ఎంతో దూరం నుంచి ప్రయాణించొచ్చాను. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి. అడగొచ్చా ప్లీజ్? తప్పకుండా అడగచ్చు. కానీ నేను 3 ప్రశ్నలకి మాత్రమే జవాబునిస్తాను. కేవలం 3 ప్రశ్నలే. ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. అతని వద్ద 3 ప్రశ్నలున్నాయి. కానీ నా వద్ద 4 ప్రశ్నలున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కనుక అతను జాగ్రత్తగా ఆలోచించాడు. అతను తాబేలు గురించి ఆలోచించాడు. 500 ఏళ్ల నుండి డ్రాగన్ కావాలని ప్రయత్నిస్తోంది. పాపం తాబేలు ఎంత కష్టమైన జీవితాన్ని అది జీవిస్తుందో ఆ లోతైన నదిలో. తరువాత అతను ఆలోచించాడు పెద్ద మాంత్రికుని గురించి. అతను 1000 ఏళ్ల నుండి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ 1000 సంవత్సరాలు ఎంతో ఎక్కువ సమయం కదా. అతను స్వర్గానికి ఇప్పుడిక వెళ్ళి తీరాలి. చిట్ట చివరిగా అతను ఆ యువతి మొత్తం జీవితంలో ఎప్పటికీ మాట్లాడగలుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ, మొత్తం జీవితం మాట్లాడకుండా ఎంత భయంకరం. అలా అతను తన్ని తాను చూసుకున్నాడు. నేను ఒక ఇల్లు లేని బిచ్చగాడిని. నేను వెనక్కి వెళ్ళగలను, మళ్ళీ బిచ్చమెత్తుకోగలను. నాకు అది అలవాటైన పనే. ఏ మార్పు ఉండదు. కాని వారికి ప్రతిదీ మార్పు కావాలి. వారికి జవాబు కావాలి. కనుక అతను అందరి సమస్యల గురించి ఆలోచించిన తరువాత తన సమస్య చాలా చిన్నదని నిర్ణయించుకున్నాడు. అతను తాబేలుకు, తాంత్రికుడు, యువతి ప్రశ్నల్ని అడగడానికి నిర్ణయించుకున్నాడు. బుద్ధుడి నుండి జవాబు తెలుసుకోదలిచాడు. మరియు బుద్ధుడు అనుకున్నట్టుగానే జవాబులిచ్చాడు. తాబేలు తన షెల్ని వదలడానికి అసలు ఇష్టపడటం లేదు. అది తన షెల్ సౌకర్యాన్ని ఎప్పటి వరకు వదలదో అది ఎప్పటికీ డ్రాగన్ కాలేదు. ఓ, అలా ఎవరు ఆలోచించగలరు? తాంత్రికుడు ఎప్పుడూ తన సిబ్బందిని తీసుకువెళ్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆగలేదు. అతను స్వర్గానికి ఒక తెరచాపలా అనుకుంటున్నాడు. ఆ, నేను అతడికి చెబుతాను. కానీ ఆ యువతి సంగతి ఏమిటి? ఆ పిల్ల విషయానికొస్తే ఆ పిల్ల తప్పకుండా మాట్లాడుతుంది. తన ఆత్మకు నచ్చిన వ్యక్తి తారసపడినప్పుడు. ధన్యవాదములు బుద్ధ మహానుభావుడా. బుద్ధుడు అతని వైపు చూసి నవ్వాడు. ఇల్లు లేని వ్యక్తి బుద్ధుడు ఎదుట తల వంచాడు. వెనక్కి తిరిగి ప్రయాణించాడు. అతను మళ్ళీ తాబేల్ని కలిశాడు. నువ్వు మరి అడిగావా? అడిగాను. నువ్వు నీ షెల్ని తొలగించుకోగలవా? అప్పుడే నువ్వు డ్రాగన్ కాగలవు. తాబేలు అప్పుడు తన షెల్ని వదిలింది. లోపల వెలకట్టలేనన్ని ముత్యాలున్నాయి. మహాసముద్రం లోతుల్లో ఉండేవి. వాటిని ఆ ఇల్లు లేని వ్యక్తికి ఇచ్చేసింది. ఆ, ఇవన్నీ నీకోసమే. ఇది నా తరపున ధన్యవాదాలు. వీటి అవసరం నాకు లేదు. నేనిప్పుడు ఒక డ్రాగన్ అయిపోయాను. ధన్యవాదములు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. ఇలా అని అది ఎగిరిపోయింది. ఇల్లు లేనివాడు తాంత్రికుణ్ణి కలిశాడు. ఎత్తైన కొండపై కూర్చున్నాడు. నీ సిబ్బందిని పక్కన ఉంచాలి. అప్పుడే నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు. ఏమిటి, నిజంగానా? బుద్ధుడు ఇదే చెప్పాడు. అలా తాంత్రికుడు అతని సిబ్బందిని వదిలాడు. యువకుడు ఇచ్చేశాడు. ధన్యవాదాలు చెప్పుకున్నాడు. వెంటనే స్వర్గానికి బయలుదేరాడు. ఇక సెలవు యువకుడా, నువ్వు చల్లగా ఉండు. యువకుడు ఇప్పుడు తాబేలు వల్ల సంపద కలవాడు, తాంత్రికుడు వల్ల శక్తివంతుడు అయ్యాడు. అతను తనకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబం వద్దకు వెనక్కి వెళ్ళాడు. వారంతా అతను వెనక్కి రావడం చూసి సంతోషించారు. జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. బుద్ధ భగవానుడు మీ అమ్మాయికి నచ్చిన వ్యక్తి ఎదురుపడగానే మాట్లాడుతుందని చెప్పారు. అదే క్షణాన ఆ అమ్మాయి మెట్లు దిగి వచ్చి మాట్లాడింది.
ఏ గత వారం ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇతనే కదా? ఆ యువతి ఆమె తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. వారు ఆ ఇల్లు లేని వ్యక్తిని చూశారు. ఆ అబ్బాయి ఆమెకు నచ్చిన వ్యక్తి. తల్లిదండ్రులు వారిద్దరి వివాహం నిశ్చయించారు. వారు అప్పటి నుండి సంతోషంగా జీవించారు. అందువల్ల గుర్తుంచుకోండి మిత్రులారా, మీరు ప్రపంచానికి చేసిన మంచే మీకు తిరిగి లభిస్తుంది.